హలో అండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసే కంది పచ్చడి చేసేసుకుందామా? చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని స్లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మంచి స్మెల్లొస్తుందండి. సో, ఆ టైంలో దించేసుకోవాలి. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 20-25 ఎండుమిర్చి, ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇదంతా ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న కందిపప్పు గూడా తీసుకోవాలనమాట. కొంచెం చింతపండు గూడా వేస్తున్నాను. టేస్ట్‌కి సరిపోని కొద్దిగా సాల్ట్ గూడా వేసుకొని, కొన్ని వేడి నీళ్ళు యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోండి. వేడి నీళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల చట్నీ అనేది ఒక 3 డేస్ నిల్వ ఉంటుంది. సో, నేను చూపిస్తున్న విధంగా మరీ లూజ్‌గా కాదు, మరీ గట్టిగా కాదు. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకోండి. కొన్ని వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇంకా పోపు వేసేసుకోవడమే అనమాట. పోపులో మాత్రం ఇంగువ కంపల్సరీ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, వేడి వేడి అన్నంలో పెట్టుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటదండి. ఎక్కడ టేస్ట్ అండి ఇది. చాలా బావుంది. సో, మీలో ఎంతమంది మీ అమ్మమ్మ గాని, నానమ్మ గాని చేసే కంది పచ్చడి తిన్నారు? కింద కామెంట్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.